శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో 6వ రోజు ఉదయం శేషాచలాధీశుడు శ్రీరాముని అవతారంలో ధనుస్సు బాణం ధరించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. హనుమంతుడు భగవద్భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడుగా, లంకా భీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వెంకటాద్రివాసుని మూపును వహించి దర్శనమిస్తారు. గురు శిష్యులై శ్రీరామ హనుమంతులు తత్వ వివేచన గావించిన మహనీయులు కనుక వాహ్య వాహక రూపంలో ఈ ఇరువురిని చూసిన వారికి వేదాల తత్వం వనగూరుతుంది. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో 6వ రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనంపై కటాక్షిస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా గజేంద్ర మోక్షం ఘట్టంలో ఏనుగును కాపాడిన విధంగానే శరణు కోరే వారిని కాపాడతానని చాటి చెప్పడానికి శ్రీనివాసుడు 6వ రోజు రాత్రి ఈ వాహనంపై ఊరేగుతారు. గజవాహనారూఢుడైన స్వామిని దర్శిస్తే ఏనుగంత సమస్య కూడా చీమలా తొలగిపోతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. లైక్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సదా మీ ప్రోత్సాహాన్ని కోరుకుంటూ ధన్యవాదాలు.